16 మేకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. 2024 జనవరి మార్చి త్రైమాసికంలో దేశంలో నిరుద్యోగత ఎంత శాతానికి తగ్గింది? 2024 జనవరి మార్చి త్రైమాసికంలో భారతదేశం యొక్క నిరుద్యోగత ఎంత శాతానికి తగ్గింది? 6.7%. దేశంలో పట్టణ ప్రాంతాల్లో గత త్రైమాసికంలో నిరుద్యోగిత స్వల్పంగా తగ్గింది. 2023 ఆర్థిక సంవత్సరం జనవరి మార్చిలో ఇది 6.8%గా ఉన్న ఈ రేటు 2024 జనవరి మార్చిలో 6.7%కు పరిమితమైంది. జాతీయ నమూనా సర్వే కార్యాలయం వెల్లడించిన ఈ నివేదిక ఆధారంగా అదే సమయంలో పట్టణ ప్రాంతాల్లో మహిళలు 18 ఏళ్లు పైబడిన వారిలో నిరుద్యోగత రేటు 9.2% నుంచి ఏకంగా 8.5%కి తగ్గింది. పురుషులలో మాత్రం 6% నుంచి 6.1% పెరిగింది. 2023 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ జూన్లో ఇది 6.6% గాను, జూలై సెప్టెంబర్లో 6.6% గాను, అక్టోబర్ మరియు డిసెంబర్ త్రైమాసికంలో 6.5%గా ఈ నిరుద్యోగత రేటు నమోదైంది. 2024 జనవరి మరియు మార్చి త్రైమాసికంలో భారతదేశం యొక్క నిరుద్యోగత రేటు ఎంత శాతానికి తగ్గింది? 6.7%. సింగపూర్ ప్రధానమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? సింగపూర్ ప్రధానమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? లారెన్స్ వాంగ్. సింగపూర్ 4వ ప్రధానమంత్రిగా ఆర్థికవేత్త లారెన్స్ వాంగ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈయనకి ముందు లీ సిన్ లూంగ్ 2 దశాబ్దాల పాటు ప్రధానమంత్రిగా వ్యవహరించారు. పౌరసత్వ సవరణ చట్టం కింద భారత ప్రభుత్వం తొలి విడతలో ఎంతమందికి పౌరసత్వాన్ని మంజూరు చేసింది? పౌరసత్వ సవరణ చట్టం కింద భారత ప్రభుత్వం తొలి విడతలో ఎంతమందికి పౌరసత్వాన్ని మంజూరు చేసింది? 14 మందికి. పౌరసత్వ సవరణ చట్టం 2019 CAAలో భాగంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారిలో 14 మందికి తొలి విడతలో పౌరసత్వాన్ని భారత ప్రభుత్వం మంజూరు చేసింది. CAA చట్టం ప్రకారం పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చిన ముస్లింయేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి భారత పౌరసత్వం వచ్చేలా కేంద్రం నిబంధనలను రూపొందించింది. 2014 డిసెంబర్ 31 కంటే ముందు ఈ 3 దేశాల నుంచి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు ఈ యొక్క నిబంధనలు వర్తిస్తాయి. దరఖాస్తు ప్రక్రియ మొత్తం ఆన్లైన్లో జరుగుతుంది. ఇంటర్నేషనల్ డే ఆఫ్ లైట్స్ ఎప్పుడు నిర్వహిస్తారు? ఇంటర్నేషనల్ డే ఆఫ్ లైట్ను ఎప్పుడు నిర్వహిస్తారు? మే 16. ఇంటర్నేషనల్ డే ఆఫ్ లైట్ అనేది మన సమాజాన్ని మరియు మన దైనందిక జీవితంలో వివిధ అంశాలను విప్లవాత్మకంగా మార్చడంలో కాంతి మరియు కాంతి ఆధారిత సాంకేతికల యొక్క ప్రాముఖ్యతను గుర్తించడానికి యునెస్కో చే స్థాపించబడిన ఒక వార్షిక వేడుక. ఇండియా స్కిల్ కాంపిటీషన్ 2024 దేశంలోని అతిపెద్ద స్కిల్లింగ్ ప్రోగ్రామ్ను ఇటీవల ఏ ప్రదేశంలో ప్రారంభమైంది? ఇండియా స్కిల్ కాంపిటీషన్ 2024 దేశంలోని అతిపెద్ద స్కిల్లింగ్ ప్రోగ్రాం ఇటీవల ఏ ప్రదేశంలో ప్రారంభమైంది? న్యూఢిల్లీలో. ఇండియా స్కిల్ 2024 దేశంలోని అతిపెద్ద నైపుణ్య పోటీ న్యూఢిల్లీలో మే 15, 2024 ద్వారకాలోని యశోదా భూమిలో ప్రారంభమైంది. MSDE కింద NSDC ద్వారా నిర్వహించబడింది. ఇది మే 18 వరకు దేశవ్యాప్తంగా 61 కేటగిరీలు పరీక్ష నైపుణ్యాలను కలిగి ఉంది. ఇటీవల ఆఫ్రికాపై భారతదేశం US సంభాషణ యొక్క 2వ రౌండ్ సమావేశం ఎక్కడ నిర్వహించింది? ఇటీవల ఆఫ్రికాపై భారతదేశం US యొక్క సంభాషణ యొక్క 2వ రౌండ్ సమావేశం ఎక్కడ జరిగింది? వాషింగ్టన్ DC. మే 14 నుండి 15 వరకు వాషింగ్టన్ DCలో ఆఫ్రికాపై భారతదేశం US యొక్క సంభాషణ యొక్క 2వ రౌండ్ సమావేశం జరిగింది. దీనికి శ్రీ పునీత్ ఆర్ కుండల్ మరియు శ్రీ సేవాలా ఎన్ ముడే భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించగా శ్రీమతి మేరీ క్యాథరిన్ ఫీ US బృందానికి నాయకత్వం వహించారు. ఈ సంభాషణ ఆఫ్రికాలోని అభివృద్ధి ప్రాజెక్టులపై సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. ఆఫ్రికన్ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఇది ఉంటుంది. ఇటీవల భారత ప్రభుత్వం ఏ దేశానికి $1 మిలియన్ విలువైన
మానవతా సహాయాన్ని ప్రకటించింది. ఇటీవల భారత ప్రభుత్వం ఏ దేశానికి $1 మిలియన్ విలువైన మానవతా సహాయాన్ని ప్రకటించింది? కెన్యా దేశానికి. 267 మంది ప్రాణాలు కోల్పోయారు మరియు 3,80,000 మందికి పైగా నిరాశ్రయులైన ఘోరమైన వరదల అనంతరం పరిణామాలను తగ్గించడానికి కెన్యాకు భారతదేశం $1 మిలియన్ మానవతా సహాయాన్ని అందజేస్తుంది. ఈ సహాయంలో టెంట్లు, దుప్పట్లు మరియు పరిశుభ్రత కిట్లు వంటి 22 టన్నుల సామాగ్రి ఉన్నాయి. వీటిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం ద్వారా పంపారు. అదనంగా ప్రాణాలను రక్షించే మందులు మరియు శస్త్రచికిత్స పరికరాలతో సహా 18 టన్నుల వైద్య సహాయం వరద ప్రభావిత కెన్యన్ల అత్యవసర ఆరోగ్య సంరక్షణ అవసరాలు తీర్చడం ఇది లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఫ్రెండ్స్, ఈ రోజుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ని ఇప్పుడు వీడియోలో తెలుసుకోవడం జరిగింది. మీకు వీడియో యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా.